హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. అన్నీ కూడా కరెక్ట్ మెజర్మెంట్స్తో చెప్పానండి. ఫస్ట్ టైం చేపల పులుసు చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారనమాట. అంత సింపుల్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న చేపలను అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి. దానికోసం ఫస్ట్ చేపల్ని ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు చేపలలోకి ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు నీళ్లు వేసుకొని నీళ్ళను వంచేస్తూ కడుక్కోవాలన్నమాట. ఉప్పు పసుపుతో పాటు మీ దగ్గర ఉంటే గనక ఒక నిమ్మకాయ రసం కూడా పిండుకొని కడుక్కోండి. నీసు వాసన లేకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ నేనైతే ముక్కల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేసుకొని ఉప్పు పసుపు కారం అన్నీ కూడా చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. కలుపుకునేటప్పుడు చేప ముక్కలకి ముళ్ళు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోండి. చేప ముక్కల్ని ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవటం వల్ల చప్పగా లేకుండా ఉంటాయండి. సో ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. అలాగే ఒక గిన్నెలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న చేప ముక్కలు అయితే 1 కేజీ అన్నమాట. 1 కేజీకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని అందులో నీళ్లు వేసి చింతపండును కూడా నానబెట్టుకోండి. కేజీ చేపలకి ఇంత చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అన్నింటినీ మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. కొద్దిసేపటికైతే అన్నీ కూడా లైట్గా కలర్ చేంజ్ అయిపోయి చిటపటలాడుతూ ఉంటాయండి. ఆ టైంలో దించేసుకొని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మసాలా దినుసుల్ని మాత్రం మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నింటినీ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పౌడర్లోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక చిన్న అల్లం ముక్కని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం గ్యాస్ పైన వెడల్పుగా అలాగే లోతు తక్కువగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. చేపల పులుసులోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అలాగే చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని రెండింటిని కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమాటాని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు టమాటాలని మాత్రం వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కొద్దిసేపు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా లైట్గా మగ్గిపోయి మెత్తబడిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకోండి. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం అలాగే 1 స్పూన్ పసుపు వేసుకోండి. ఇక్కడ నేను వేసుకునే స్పూన్ అయితే గమనించండి, నేనైతే కొద్దిగా పెద్ద స్పూన్తోనే వేసుకుంటున్నానండి. అలాగే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మసాలాలు ఉప్పు కారం వీటన్నింటినీ కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండులో నుంచి రసం తీసి ఆ రసంని అయితే వేసుకోవాలండి. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పెద్ద గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ మైన నీళ్లు కూడా వేసుకోండి. నీళ్లు మరీ ఎక్కువగా వేసుకున్నారంటే చేపల పులుసు అంత టేస్టీగా ఉండదండి. సో ఒక హాఫ్ గ్లాస్ వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి పులుసు మొత్తాన్ని కొద్దిసేపు బాగా తెరలకాగనివ్వండి. ఇలా తెరులుతున్న టైంలో ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి.
చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు ముక్కను ఒకవైపు ఉడకనిచ్చి ఒక చెల్లాకు తీసుకొని నెమ్మదిగా ఇలా రెండో వైపు తిప్పుకోండి. ఇలా తిప్పుకునేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా తిప్పుకోండి, లేదంటే చేపలు విరిగిపోతాయి అన్నమాట. ముక్కలన్నింటినీ రెండో వైపుకి తిప్పేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ ప్యాన్ని 2 చేతులతో ఇలా పట్టుకొని మధ్య మధ్యలో ఇలా కుదుపుకుంటూ ఉండాలండి. చేప ముక్క ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత గరిటె పెట్టి అస్సలు కలపకూడదన్నమాట. ఇలాగే మధ్య మధ్యలో కుదుపుకుంటూ ఉండాలండి. అలాగే ఈ టైంలోనే ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే కనుక ఉప్పు కారం వేసుకొని కలిపేసుకోవాలి. నాకు కూడా ఇక్కడ కొద్దిగా ఉప్పు కారం తక్కువగా అయిందండి. సో మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. ఉప్పు కారం వేసుకున్న తర్వాత కూడా ఊరికే కలిపేయకుండా నిదానంగా గరిటెతో ఉప్పు కారం పులుసులోకి వెళ్ళిపోయేలాగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కుదిపేయండి, సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసి చేప ముక్క బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. మొత్తం మనకి చేప ముక్క ఉడకడానికైతే దాదాపుగా 20 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఇలా ఉడికి ఆయిల్ మొత్తం పైకి తేలుతున్న టైంలో ఒక స్పూన్ తీసుకొని ఒక చేప ముక్కని ఇలా నొక్కి చూసుకోండి. మీకు అప్పుడే తెలిసిపోతుందన్నమాట చేప ముక్క ఉడికిందా లేదా అనేది. ఉడికింటే కనుక కిందికి దించేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కుదిపేసేయండి. చేపల పులుసు రెడీ అయినమ్మటే కొద్దిగా లూజ్గానే ఉంటుందండి. అది చల్లారే కొద్దీ ఇంకా థిక్ గ్రేవీ లాగా అవుతుందన్నమాట. చేపల పులుసు రెడీ చేసుకున్న రోజు కంటే కూడా మళ్ళీ రోజుకి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ముక్క పులుసులో ఎంత బాగా ఊరుతుందో అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మళ్ళీ రోజుకైతే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఈ స్టైల్లో ఒక్కసారి చేపల పులుసు ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.